హైదరాబాద్ రోడ్లకి కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆ, రేవంత్ రెడ్డి. అది కూడా అంతర్జాతీయ పేర్లు పెట్టడం ద్వారా వాళ్ళకి ప్రచారం, వాళ్ళకి దృష్టి ఇటుకి రావడం అన్నటువంటిది. ప్రసిద్ధ చెందిన వ్యక్తులు, కార్పొరేట్ దిగ్గజాల పేర్లు పెడతారట. ఆ, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ గ్లోబల్ పార్ట్నర్షిప్ స్థానంగా అందించే భాగం కోసం ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పెడతారట. గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ ప్రధాన రోడ్డుకి ఈ పేరు పెడదాం అనుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ఒక రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు పేరు పెట్టడం ఇదే అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యుఎస్ ఎంబసీకి ఈ విషయం అధికారికంగా తెలియజేస్తుందట. అలా రతన్ టాటా రేడియల్ రోడ్, ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారి, ఈ ఔటర్ రింగ్ రోడ్డుని రావిర్యాల దగ్గర రీజనల్ రింగ్ రోడ్తో అనుసంధానం చేసి 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకి రతన్ టాటా పేరు పెడతారట. ఇది తప్పులేదు. కాకపోతే ట్రంప్ పేరు ఎందుకు? ట్రంప్ ఏమి శాశ్వత అధ్యక్షుడిగా, దాన్ని అమెరికా రోడ్డు అని పెట్టినా అభ్యంతరం ఉండదు. కానీ ట్రంప్ రోడ్డు పెడితే ట్రంప్ రేపు పొద్దున్న దిగిపోతాడు. అప్పుడు మళ్ళీ కొత్త అధ్యక్షుడు పేరు పెడతారా? ఇది కొంత గందరగోళంగా ఉంది. టాటా పేరు పెట్టడంలో తప్పేమీ లేదు. లేకపోతే రావిర్యాల ఇంటర్చేంజ్ ప్రాంతానికేమో టాటా ఇంటర్చేంజ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ లెజెండ్ గౌరవార్థం ఈ పని చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో గూగుల్ క్యాంపస్ ఉన్నదా అంటే అమెరికా అంతటా అతిపెద్ద క్యాంపస్ అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని ప్రధాన స్ట్రెచ్కి ఈ పేరు పెడతారు. గూగుల్ క్యాంపస్ అని పేరు పెడతారు. గూగుల్ మ్యాప్స్ టెక్ కంట్రిబ్యూషన్ గుర్తించేందుకు ఇది ఈజీగా ఉంటుంది అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. అలాగే మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ కూడా పేరు పెడతారట. హైదరాబాద్ టెక్ హబ్ గుర్తింపుకు భాగంగా పరిగణలో ఈ ప్లాన్ చేస్తున్నట్ట. మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటివి ఓ పేర్లు కూడా పెడతారట. రేవంత్ రెడ్డి ఏడాది న్యూఢిల్లీలో జరిగినట్టు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కాన్ఫరెన్స్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. భారతదేశంలో చాలా రోడ్లు రాజకీయ నాయకుల పేరుతో ఉంటాయి. హైదరాబాద్ గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ కార్పొరేట్ల పేర్లు పెట్టాలని చెప్పుకురావడం. హైదరాబాద్ని సిలికాన్ వ్యాలీ, వాషింగ్టన్ డీసీ మిక్స్గా మార్చే ప్రయత్నం, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా బ్రాండ్గా చేయడం లక్ష్యం అన్నట్టు. పేర్లు పెడితే మారిపోతుంది అనుకుంటే ఇప్పటిదాకా చెన్నైలో ఏం పేర్లు పెట్టారు, లేకపోతే బెంగళూరులో ఏం పేర్లు పెట్టారు? ఇక్కడ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీకి తన ముద్ర వేసుకోవడం కోసం పేర్లు మార్పు అనేటటువంటిది తప్పించి మరేమీ లేదు.